నగదు లావాదేవీలపై వ్యాపారులు కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పాటు బ్యాంకర్లు 2 రోజుల సమ్మె ఇదే మాసంలో జరగనుంది. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు బ్యాంకులను మూసివేయనున్నారు. శని, ఆదివారాలు సాధారణ సెలవు దినాలు కాగా సోమ, మంగళవారాల్లో 2 రోజుల పాటు బ్యాంకు సిబ్బంది బంద్లో పాల్గొనున్నారు. ఆయా బ్యాంకుల్లో నియామకాలు చేపట్టాలని, వారంలో 5 రోజులు పని దినాలకు కుదించాలని యునైటెడ్ బ్యాంకర్స్ యూనియన్స్ డిమాండ్ చేస్తోంది. కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్ తో పాటు ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బ్యాంకర్లు. దీనిపై ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. ఇటీవల బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 23, 24 తేదీలో బ్యాంకులు బంద్ పాటించాలని నిర్ణయించాయి. కాగా ఆయా సెలవు దినాల్లో పేటీఎం, యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి.